హలో గైస్, ఈరోజు మనం మాట్లాడబోతున్నాం ఒక కొత్తగా ట్రెండింగ్ అవుతున్న గేమింగ్ ఎర్నింగ్ యాప్ గురించి. అదేంటంటే స్టాన్ యాప్. ఇప్పటి వరకు మీరు టాస్క్ బక్స్, రోజ్ ధన్ లాంటివి వినుంటారు, కానీ స్టాన్ యాప్ వాటికంటే పూర్తిగా డిఫరెంట్. ఇది గేమింగ్ ప్లస్ సోషల్ ప్లస్ ఎర్నింగ్స్, ఈ మూడు ఫీచర్స్ ఒకే ప్లాట్ఫామ్లో ఉంటాయి. మరియు ఈ యాప్కి గూగుల్ వంటి పెద్ద కంపెనీలు ఇన్వెస్ట్ చేశాయి కాబట్టి దీన్ని నమ్మొచ్చు. అందుకే ఈ వీడియోలో మనం దీని రివ్యూ గురించి తెలుసుకుందాం. స్టాన్ యాప్ అంటే ఏంటి, ఎలా వాడాలి, ఎలా ఎర్న్ చేయాలి, అండ్ అదేవిధంగా నిజంగానే ఇది జెన్యూనేనా అని పూర్తి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈ స్టాన్ యాప్ గోల్ ఏంటంటే గేమర్స్, క్రియేటర్స్, వ్యూవర్స్ని ఒక చోట చేర్చడమే దీని గోల్. సో ఇక్కడ వాళ్ళు ఇంటరాక్ట్ చేసుకోవచ్చు, కంటెంట్ని క్రియేట్ చేసుకోవచ్చు, దాన్ని మానిటైజ్ కూడా చేసుకోవచ్చు. ఈ యాప్లో మెయిన్గా మనం 3 విధాలుగా ఎర్నింగ్ చేయొచ్చు. ఫస్ట్, లైవ్ స్ట్రీమ్ చేసి డబ్బు సంపాదించవచ్చు. 2, రిఫర్ అండ్ ఎర్న్ ద్వారా డబ్బు సంపాదించవచ్చు. 3వది అన్నిటికంటే చాలా ఇంట్రెస్టింగ్, ఎవరైనా లైవ్ స్ట్రీమ్ చేస్తూ ఉంటే వాటిని చూసి కూడా మనం డబ్బు సంపాదించవచ్చు. సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, స్ట్రీమర్ ఎలా ఎర్నింగ్ చేసుకుంటాడు, వాటిని చూసే వ్యూవర్స్కి ఎలా ఎర్నింగ్స్ వస్తాయి, అండ్ అంతేకాకుండా ఈ స్టాన్ అనే అప్లికేషన్ కూడా ఎలా ఎర్నింగ్ చేస్తుంది. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ యాప్లో జరిగే లైవ్ స్ట్రీమ్స్ అన్నింటినీ క్లబ్ అంటారు. అదేవిధంగా ఈ లైవ్ స్ట్రీమ్స్ని జరిపించే వాళ్ళని హోస్ట్ అంటారు. ఎప్పుడైతే ఫ్యాన్స్ క్లబ్ని జాయిన్ చేస్తారో వాళ్ళ ఫేవరెట్ స్ట్రీమర్కి గిఫ్ట్స్ ఇస్తారు, అండ్ స్ట్రీమర్ ఈ గిఫ్ట్స్ని తీసుకొని రిడీమ్ చేసుకోవచ్చు, లైక్ మన యూట్యూబ్లో సూపర్ చాట్స్ లాగా. సో ఇప్పుడు మీకు ఇంకొక డౌట్ రావచ్చు, ఫ్యాన్ క్రియేటర్కి గిఫ్ట్స్ ఇస్తుంటే చూసే వాళ్ళకి ఎలా ఎర్నింగ్స్ వస్తున్నాయి అని. స్టాన్ యాప్లో లైవ్ చూసే ఏ ఫ్యాన్ కూడా రియల్ మనీ ఇవ్వడు. అతను యాప్లోనే జెమ్స్ని ఎర్న్ చేసి గిఫ్ట్స్ని పంపిస్తాడు, లైక్ మిషన్స్, ఈవెంట్స్, స్ట్రీక్స్ ఇలాంటి వాటి నుంచి. ఫ్యాన్స్ ఇలా ఎందుకు చేస్తారంటే అతను యాక్టివ్గా ఉంటే, గిఫ్ట్లు ఇస్తూ ఉంటే, చాట్ చేస్తూ ఉంటే, టాస్క్ చేస్తూ ఉంటే అతనికి ఇన్ యాప్ కాయిన్స్, రివార్డ్ వోచర్స్ దొరుకుతూ ఉంటాయి. ఈ విధంగా ఫ్యాన్స్ లైవ్ స్ట్రీమర్స్కి డొనేట్ చేయటమే కాకుండా వాళ్ళ రివార్డ్ సిస్టమ్ని కూడా అప్డేట్ చేసుకుంటూ ఉంటారు. దీన్ని ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఒక ఫ్యాన్ ఉన్నాడు అనుకోండి, అతను డైలీ టాస్క్స్ ఆడి జెమ్స్ని కలెక్ట్ చేస్తూ ఉంటాడు. కలెక్ట్ చేసి క్రియేటర్స్కి గిఫ్ట్స్ రూపంలో ఇస్తూ ఉంటాడు. అప్పుడు అతనికి లాభం ఏంటంటే అతని లెవెల్ పెరుగుతుంది, ఎక్స్క్లూజివ్ పర్క్స్ కూడా దొరుకుతాయి. క్రియేటర్ గిఫ్ట్ని రిసీవ్ చేసుకుంటాడు, దాన్ని క్యాష్లో కన్వర్ట్ చేసుకొని ఎర్నింగ్ చేస్తాడు. సో దాంతో ఈ స్టాన్ అనే యాప్లో ఎంగేజ్మెంట్ పెరుగుతుంది. ఎంగేజ్మెంట్ పెరగడంతో యాడ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి, కొలాబరేషన్ బ్రాండ్ డీల్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి, ఇంకా ట్రాఫిక్ కూడా పెరుగుతూ ఉంటుంది. దాంతో స్టాన్ యాప్ వాళ్ళకు కూడా ఎర్నింగ్ పెరుగుతుంది. సో ఒక విధంగా చూసుకుంటే అందరికీ విన్ విన్ సిచ్యువేషన్ అనమాట. సో ఇదంతా చూడ్డానికి వినటానికి బాగానే ఉంది. సో నిజంగా ఈ యాప్లో ఎర్నింగ్స్ వస్తాయా అంటే అదే మనం ఈరోజు రివ్యూ చేసి చూద్దాం. ఈ వీడియోలో మనం క్రియేటర్ అవ్వద్దు, ఎవరిని రిఫర్ కూడా చేయొద్దు, ఓన్లీ స్ట్రీమ్ని వాచ్ చేద్దాం. ఒక ఫ్యాన్ లాగా ఈ అప్లికేషన్ని మనం యూజ్ చేద్దాం, ఓకేనా? సో చూద్దాం ఈ యాప్లో నిజంగా ఎర్నింగ్స్ వస్తాయా లేదా అని. సో చూడండి, ఈ యాప్ యొక్క లింక్ కింద డెస్క్రిప్షన్లో ఉంటుంది. సో మీరు యాప్ని ఓపెన్ చేయగానే దాని ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. పైన చూడండి చాలా రకాల యాప్స్ ఉన్నాయి, అండ్ అదేవిధంగా ఇక్కడ రిఫర్ అండ్ ఎర్న్ ఆప్షన్ కూడా ఉంది. అదేవిధంగా పక్కన క్రియేటర్ ఆప్షన్ కూడా ఉంది, దాంతో మనం లైవ్ స్ట్రీమ్ చేయొచ్చు. దీని మీద మనం ఒకసారి క్లిక్ చేస్తే సో చూడండి, ఇక్కడ ఎర్న్ అప్ టు 80K పర్ మంత్ అని ఉంది. ప్రతి నెల లైవ్ స్ట్రీమ్ చేసి 80,000 వరకు సంపాదించవచ్చు. కానీ ఇప్పుడు మనం దీన్ని టెస్ట్ చేయట్లేదు, యాజ్ ఏ నార్మల్ యూజర్ లాగా ఈ యాప్ని మనం ఈరోజు యూజ్ చేద్దాం. సో ఇక్కడ పక్కన రిఫర్ అండ్ ఎర్న్ కూడా ఉంది. ఇక్కడ చూడండి, పర్ రిఫర్కి 45 రూపీస్ చూపిస్తుంది, కానీ ఇవి డైరెక్ట్గా ఒకేసారి 45 రూపీస్ రావు. ఫోన్ నెంబర్తో సైన్అప్ చేస్తే 1 రూపాయి, 2 డే స్ట్రీక్స్ కంప్లీట్ చేస్తే 3 రూపాయలు, ఇలాగా కింద చాలా రకాలు ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ కింద లీడర్ బోర్డు కూడా ఉంది. కానీ వీటన్నింటితో మనకు కాదు, యాజ్ ఏ వ్యూవర్, యాజ్ ఏ యూజర్ లాగా మనం ఈ యాప్లో అసలు ఎంత సంపాదించగలం అనేది మనం ఈరోజు చూడాలి. సో చూడండి, ఇక్కడ స్టిక్ 1 అని చూపిస్తుంది. ఈ యాప్లో ముందు లైవ్ స్ట్రీమ్ చేసాం, కానీ తర్వాత దాన్ని వదిలేసాం. సో అప్పుడు ఇది రీసెట్ అయిపోయి ఇక్కడ 1 అని చూపిస్తుంది. కింద అప్కమింగ్ రివార్డ్స్ కూడా ఉన్నాయి. మనం ఒకవేళ స్ట్రీక్ని కంప్లీట్ చేస్తే మనకి ఎంత అమౌంట్ దొరుకుతుంది అనేది ఇక్కడ ఉంది. అలాగే డైలీ లాగిన్ చేస్తే 3 జెమ్స్ మనకి దొరుకుతాయి. వీటిని కలెక్ట్ చేసుకోవాలంటే ముందు మనం యాడ్స్ చూడాల్సి ఉంటుంది. 2 రూపాయల అమెజాన్ గిఫ్ట్, కింద చూసుకుంటే 4 రోజుల తర్వాత 5 రూపాయల రీడీమ్ కోడ్, దాని తర్వాత 9 రోజుల తర్వాత 10 రూపాయల రీడీమ్ కోడ్,
ఇలా ఆఫర్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ స్పిన్ వీల్ ఆప్షన్ కూడా ఉంది. దీని మీద క్లిక్ చేసి చూద్దాం. ఈ స్పిన్ని ఇంతకుముందు ఎన్నిసార్లు తిప్పినా కానీ ఈ 5 to 10 డైమండ్స్ మీదే ఆగుతుంది. దానికోసం ఈ మిగతా ఆప్షన్స్ ఎందుకు ఇచ్చినట్టు నాకు అర్థం కావట్లేదు. దీన్ని మీరు స్పిన్ చేసినా కానీ ఖచ్చితంగా 5 నుంచి 10 డైమండ్స్ అనే ఈ కార్డు ఉంది కదా, ఇక్కడే ఆగుతుంది. దీని ప్రోగ్రామే అలా సెట్ చేశారు. సో చూడండి, దీన్ని మీ ముందే స్పిన్ చేద్దాం. స్పిన్ చేయాలంటే ముందు మనం ఒక యాడ్ చూడాల్సి ఉంటుంది. అంతేకాకుండా వచ్చిన రివార్డ్ని కలెక్ట్ చేయడానికి కూడా ఒక యాడ్ని చూడాల్సి ఉంటుంది. ఇక్కడ చాలా యాడ్స్ వస్తూ ఉంటాయి. సో చూడండి, మీ ముందే ఇక్కడ స్పిన్ చేస్తాను. చూడండి, నేను ముందు చెప్పినట్టే 5 నుంచి 10 డైమండ్స్ ఉన్న కార్డు దగ్గరే ఆగుతుందని చెప్పాను. అదే ఇప్పుడు జరిగింది, అక్కడే ఆగింది. మళ్ళీ దీన్ని అన్లాక్ చేయడానికి ముందు మనం యాడ్ చూడాలి. అయితే ఒక డైమండ్ వాల్యూ ఎంత ఉంటుంది అది కూడా చూద్దాం. పైన చూడండి, ఇంకా చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి. వాటితో మనకి ఎటువంటి పని లేదు. ఇక్కడ స్టోర్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ మనం టాప్అప్స్ చేసుకుంటే డిస్కౌంట్ దొరుకుతుంది. ఇక్కడ చూడండి, 10 రూపాయల ప్లే స్టోర్ రీడీమ్ కోడ్ ఇక్కడ ఓన్లీ 9 రూపాయలే చూపిస్తుంది. అదేవిధంగా పక్కన క్యాజువల్ అండ్ యాక్షన్ అని ఉంది. వీటితో ఎటువంటి పని ఉండదు. ఇక్కడ కింద చాలా రకాల గేమ్స్ ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న గేమ్ మీద క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ చాలా రకాల క్లబ్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడున్న క్లబ్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసి మనం వాటిని చూస్తూ ఉంటే మనకి దాని బదులు మనకి ఎర్నింగ్స్ అవుతూ ఉంటాయి. దీని గురించి మనం యాప్ ఫస్ట్లోనే చెప్పుకున్నాం. సో చూడండి, యాడ్ చూస్తే ఇంత రివార్డ్ వచ్చింది. అదేవిధంగా ఇక్కడున్న టైమర్ వెళ్ళిపోయిన తర్వాత దీన్ని కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. పక్కనున్న దాన్ని కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆ పక్కనున్న దాన్ని కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే ఈ క్లబ్ని మనం లీవ్ చేద్దాం. ఒకసారి రివార్డ్ మీద క్లిక్ చేసి ఎంత వచ్చాయో చూద్దాం. చూడండి, ఇక్కడ 2120 జెమ్స్ ఉన్నాయి. ఈ యాప్ 10 రోజుల పాటు టెస్ట్ చేయబడింది. అందుకే ఇక్కడ ఇన్ని జెమ్స్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ 100 జెమ్స్ కనుక మనం ఇస్తే 10 రూపాయల అమెజాన్ గిఫ్ట్ కార్డ్ వస్తుంది. ఒకసారి దీని మీద క్లిక్ చేసి చూద్దాం. రీడింగ్ మీద క్లిక్ చేయగానే మనకు ఒక యాడ్ కనిపిస్తుంది. యాడ్ చూసిన తర్వాత మన ముందుకి ఇలా వస్తుంది. ముందు మనం 7 రూపాయల పాస్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అంటే మనం ముందు రియల్ మనీ పెట్టి 7 రూపాయల పాస్ కొంటే మనకి 10 రూపాయల గిఫ్ట్ కార్డు వస్తుంది. సో అప్పుడు మనకి టోటల్గా ఓన్లీ 3 రూపీస్ మాత్రమే ప్రాఫిట్ వస్తుంది. చూడండి, ఇక్కడ 25 రూపాయల పాస్ కొనుగోలు చేయబడింది. ఈ యాప్లో ఇన్ని యాడ్లు చూసినా కానీ ఇక్కడ మళ్ళీ పాస్ కొనాలని వస్తూ ఉంది. సో ఈ జెమ్స్ అయితే కేవలం చూపించడం కోసం మాత్రమే యూజర్స్ని ఒక విధంగా మిస్లీడ్ చేస్తున్నారు. మన దగ్గర ఇన్ని జెమ్స్ ఉన్నాయి కానీ అవి మనకి యూజ్ అవ్వట్లేదు. డైలీ క్లబ్ చూస్తూ ఉంటే, అంటే లైవ్ స్ట్రీమ్ చూస్తూ ఉంటే అమెజాన్ యొక్క 2 రూపాయల గిఫ్ట్ కార్డు మనకి దొరుకుతుంది. ఇది రీడీమ్ చేసాం. చూడండి, ఈ స్టాన్ యాప్ వల్ల టోటల్ 33 రూపీస్ వచ్చాయి. ఆల్రెడీ ఇందులో 20 రూపీస్ ఉన్నాయి కాబట్టి లైవ్ స్ట్రీమ్స్ చూసి ఇవి రిడీమ్ చేసాం. ఇక్కడ వ్యాలెట్ మీద క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ 2.1k జెమ్స్ ఉన్నాయి. అయినా కానీ ఇవి ఎందుకు పనికిరావు. ఇంకా 71 డైమండ్స్ ఉన్నాయి. 1250 డైమండ్స్ వస్తే గూగుల్ ప్లే యొక్క కూపన్ కోడ్ దొరుకుతుంది. కానీ అదంత ఈజీ కాదు, చాలా టైం పడుతుంది. సో ఇది ఫ్రెండ్స్, యాజ్ ఎ ఫ్యాన్ లాగా, యాజ్ ఎ యూజర్ లాగా ఈ యాప్ని యూజ్ చేస్తే ఇది ఈ యాప్ యొక్క రియాలిటీ. చాలా తక్కువ లిమిటెడ్ ఎర్నింగ్స్ వస్తూ ఉంటాయి. రెఫరల్ ప్రోగ్రామ్స్ మరియు క్రియేటర్ ఆప్షన్స్లో ఎర్నింగ్ పొటెన్షియల్ కనిపిస్తూ ఉంది, కానీ మనం వాటిని టెస్ట్ చేయలేదు. సో ఇప్పుడు మీకు స్టాన్ యాప్ గురించి పూర్తి క్లారిటీ వచ్చింది కదా. దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకొని క్రియేటర్ లాగా యూజ్ చేసి ఎక్కువ డబ్బు సంపాదించుకుంటారు, లేదా రెఫర్ అండ్ ఎర్న్ ప్రోగ్రామ్ ద్వారా సంపాదించుకుంటారు, ఇంకా మీ ఇష్టం. సో నా పని ఏంటంటే ఒక జెన్యూన్ యాప్ గురించి రియల్గా చెప్పడం అనేది నా పని అనమాట. సో వీడియో నచ్చితే లైక్ కొట్టి కమెంట్లో చెప్పండి మీరు స్టాన్ యాప్ని ట్రై చేశారా లేదా అనేది, మీకు ఎంత ఎర్నింగ్స్ వచ్చాయా లేదా అనేది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.